2014లో నేను రంగస్థల కళాశాఖలో నేను విద్యార్థిగా ఉన్నాను. మా గురువుగారు అంటే ప్రతి కళల్లో కూడా నటన అనేది ఉంటుంది, అభినయం అనేది ఉంటుంది. సో దాని గురించి స్టడీ చేయడం కోసం నేను అలా జాయిన్ అయినా ఎంఏ. సో అప్పుడు నాకు తెలిసింది నంది నాటకోత్సవాలని గొప్పగా జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దానిలో మనము పోటీకి వెళ్ళాలి. పోటీకి వెళ్ళి నాటకం, నాటిక విభాగాలు 2 ఉంటాయి అందులో. నేను సాంఘిక నాటిక విభాగంలో తెలంగాణలో నాటి నైజాం పాలన ఎంత క్రూరమైంది, ఎంత హేయమైంది అని చెప్పేటువంటి గొప్ప ఒక నాటికను రచించి నేనే డైరెక్ట్ చేసిన దాన్ని. ఆ రజాకార్ల పాలన ఏ విధంగా ఉండేదనేది, దాని పేరే రజాకార్. ఆ నాటికకు గాను ఏకకాలంలో నాకు 2 నంది అవార్డులు వచ్చినాయి, ఆ నంది నాటక ప్రదర్శనకు గాను. తర్వాత 2016లో నేను చాలా అంటే నేను అవార్డుల కోసం ఎప్పుడూ కూడా వెంపర్లాడలేదు. కాకుంటే ఏంటంటే నా ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా మనం ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచి చేస్తుంది, చెడు వాడుకుంటే చెడు చేస్తుంది. అది నేను ఎగ్జాంపుల్. అది నేను చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఫోటోల రూపంలో, వీడియో రూపంలో నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వాల్ మీద చూడండి, సాంప్రదాయం గురించే మొత్తం ఉంటుంది, కల్చర్ గురించే మొత్తం ఉంటుంది. నా ఫేస్బుక్ మొత్తం కూడా అదే ఉంటుంది. సో ఆ కోణంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గమనించి నేను పంపినటువంటి అప్లికేషన్ను వాళ్ళు పరిశీలించి 2016లో మొట్టమొదటి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ యువ పురస్కారం నాకు నవంబర్ 27 2017లో గౌహతిలో ఇచ్చారు. జగదీష్ ముఖి గారు ఆనాటి అస్సాం గవర్నర్, ఆయన చేతుల మీదకి ఇచ్చారు. అది ఒక ఒగ్గు కథకే ఒక వన్నె, ఒక కిరీటం. అప్పుడు ఇప్పుడు మనకి నందులు కూడా 2014లో వచ్చాయి నాకు 2 నందులు స్టేట్ అవార్డ్స్ అవి.